ఫాదర్గా మీరు మీ మీ దగ్గర నుంచి మీ పిల్లలు ఈ పాయింట్లు నా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి వీళ్ళు నేర్చుకుంటే మంచిది, వీళ్ళకి హెల్ప్ అవుతుంది అని అనిపించేవి మీకు ఏమైనా ఉన్నాయి సార్? పర్సనల్గా క్యాచ్ చేయలేదు వాళ్ళు మన నా దగ్గర నుంచి నేర్చుకోవాలి అనేంత గొప్ప పాయింట్లు నా దగ్గర ఉంటాయి కదా. అదే అడుగుతున్నా. అదేం లేవు. నాకన్నా నా పిల్లలు చాలా బెటర్గా ఉన్నారు తీసుకుంటే. కాకపోతే నేను ఒకటే పిల్లల దగ్గర నుంచి నా ఎక్స్పెక్టేషన్ పిల్లల నుంచి నేను ఏం ఆశిస్తాను చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్. నా పిల్లలు ఎంత సక్సెస్ అయ్యారు, నాకు ఎంత పేరు తీసుకొచ్చారు, ఫ్యామిలీకి ఏ రేంజ్ ఆఫ్ ఇది అయ్యారు, వాళ్ళ జీవితాలు ఎంత సాధించారు. ఒక ఇనీషియల్గా ఏదైనా ఆలోచించే ఉండే కానీ ఇప్పుడైతే అసలు ఐ నెవర్ థింక్. అసలు నా పిల్లలు ఏదైనా సక్సెస్ అయినా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు, తప్పు చేస్తే వాళ్ళే ఇదవుతారు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే, ఆర్ మై చిల్డ్రన్ హ్యాపీ ఆర్ నాట్? నా కొడుకు నా కూతురు సంతోషంగా లేని రోజున, హ్యాపీగా లేని రోజున, వాళ్ళు ఒక సూపర్ స్టార్లు అయితే నాకేంటి, సూపర్ ప్రొడ్యూసర్స్ అయితే నాకేంటి, సంతోషంగా లేని నా కూతురు, సంతోషంగా లేని నా కొడుకు, హ్యాపీనెస్ లేని వాళ్ళు ఏ రేంజ్కి వెళ్తే నాకేంటి, ఏమక్కర్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, అది అదే రేంజ్ అంతే. నాకు అది చాలా ఆనందాన్ని. నువ్వు హ్యాపీగా ఉన్నా నా కొడుకు అన్నా నా కూతురు అన్నా, దట్ ఈస్ మై బిగ్గెస్ట్ గిఫ్ట్. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను అదే చెప్తాను పిల్లలకి. అండ్ ఏ తండ్రి కూడా పిల్లల దగ్గర నుంచి నువ్వు ఇంత అవ్వాలి, ఇది సాధించాలి. ప్రపంచంలో సాధిస్తేనే గొప్పోడు కాదు, మనిషిగా పుట్టడమే అదృష్టం, అది చాలు. అంతకన్నా గొప్ప అచీవ్మెంట్ ఏది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. సద్వినియోగం చేసుకోకపోతే నీ కర్మ ఏదైనా సరే. కానీ ఫస్ట్ పాయింట్, నీ పిల్లవాడు, నీ కూతురు, కొడుకు కూతురు సంతోషంగా లేని రోజున నువ్వెన్ని కోట్లు ఉన్నానని వాళ్ళకి ఎంత కోట్లు ఉన్నా సరే వేస్ట్. నీ కొడుకు సంతోషంగా ఉన్నాడు, డబ్బులు లేవు, అది ఏదో చేస్తాం, ఏదో పని చేసుకున్నాం, సంతోషం. సో నీ పిల్లలు సంతోషంగా లేని రోజున నీ ఏ అచీవ్మెంట్ ఏది కూడా వేస్ట్. అందుకని పేరెంట్స్ ముఖ్యంగా ఆలోచించాల్సి అదే అంటారు, లెట్ యువర్ చిల్డ్రన్ బీ హ్యాపీ. నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు సంతోషంగా బతకాలి. అదే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ హ్యాపీ. అంటే అది పర్పస్ అని కాదు, అదే ఉండాలి, వేరే ఆప్షన్ లేదు నీకు. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మహానటి సావిత్రి ఉంది, ఎంత గొప్ప నటి ఆవిడ. ఆవిడ సాధించినటువంటి ఎంత పర్వం అంటే, ఆవిడ లైఫ్లో ఎక్కడ హ్యాపీనెస్ ఉంది, ఏమైనా సంతోషం ఉందా? ఒకవేళ వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదరే బతికుండి ఉంటే ఆవిడ ఈ కష్టాలు పడితే ఎంత బాధపడి ఉండేవాడు ఆయన. అదేవిధంగా ఒక ప్రముఖుడైనటువంటి ఒక హీరో తన కొడుకు కష్టాలు పడిపోయో లేకపోతే సరిగ్గా కాకపోతే బాధపడుతుంటే ఎంత పెద్ద హీరో అయినా కొడుకు నేను చేయలేకపోతే బాధ ఆ తండ్రికి ఎంత ఉంటుంది. అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ ఇది సాధించాలి అని పెట్టద్దు. అరే హ్యాపీగా ఉండండిరా, మీకు నేనున్నాను. అంటే నేనేమంటానంటే, నాకు ఇక్కడే ఖలీల్ జిబ్రాన్ది ఒకటి ఉంది, పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీకు చెందిన వాళ్ళు కాదంటాడు. పిల్లలు నీ నుంచి వచ్చాడు కానీ నీకు చెందిన వాళ్ళు కాదు, వాళ్ళదంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలోకి లైఫ్లో కూడా ఎప్పుడు తొంగి చూడలేదు, కానీ వాళ్ళు నీ ప్రపంచంలో ఉండగలరు. విల్లు నుంచి బాణం ఒకసారి రిలీజ్ అయితే ఇంకా ఆ బాణం విల్లుకు చేద్దాం, అది సపరేట్. పిల్లలు అంతే, వాళ్ళు జీవితేచ్ఛపు బిడ్డలు. నీ బిడ్డలు నీకు పుట్టారు తప్ప అది లైఫ్ వాళ్ళని వేరేతో తీసుకెళ్తుంది. సో రెస్పెక్ట్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్, టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ ప్రొటెక్షన్. నీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ ఎకనామికల్గా వాళ్ళని సెటిల్ చేయటం, వాళ్ళు సంతోషంగా ఉంటాను చూడు, అంతే తప్ప నువ్వు ఏదైనా సాధించలేకపోయావు, ఏదైనా పాస్ అవ్వలేవు. నాకు అందుకని బాధ ఎక్కడ వేస్తుంటే, ఇవాళ ఎంతోమంది తల్లిదండ్రులు చూస్తారు, ఆడు 2.5 ఏళ్ళు దాటవు, 3 ఏళ్ళు దాటవు, వాడిని స్కూల్లో వేసేస్తారు, వాడికి టార్గెట్లు పెట్టేస్తారు. 7th క్లాస్ నుంచే ఐసెట్, ఇన్సెట్, ఏ పనికిమాలిన ఎగ్జామ్స్ రాయిస్తారు. అరే పెరగనీరా బాబు, నీ కొడుకుని స్వేచ్ఛగా పెరగనీరా. గొప్ప వాళ్ళని చెప్పుకుని వీళ్ళందరూ కూడా పెద్ద చదివారేంటి? ఎవరన్నా చదివారా? హ్యాపీ అలాగే బ్రహ్మాండం గొప్ప లేరు. ప్రకృతి వాళ్ళు నేర్పించింది, సమాజం నేర్పించింది. వదిలే, నీ కొడుకు ఐఏఎస్ చదివితేనో, ఐపీఎస్ చదివితేనో, పెద్ద హీరో అయితేనో, పెద్ద హీరోయిన్ అయితేనే సాధించినట్ట. అది కదా నువ్వు పిల్లల దగ్గర నేర్చుకోవాలి, నువ్వు నేర్పించాల్సింది. నువ్వు హ్యాపీగా ఉన్నావు. అన్కమ్ ప్రొటెక్షన్ చేయాలంటే పిల్లలు తప్పుడు దారిలో నడిచి క్రైమ్ వైపు వెళ్ళినా, లేకపోతే జీవితాలను ఏదన్నా నష్టం కలగజేసుకున్నప్పుడు వరకే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు ఎలా బతుకుతున్నా ఎలా ఉన్నా సరే వదిలేసి.
అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్. యూ కాంట్. ఎవరైనా అదే కొడుకు అదే కూతురు నేను తిట్టచ్చు, తిట్టిని నీకు అనవసరం. కానీ నువ్వు మాత్రం వాళ్ళని డైవర్ట్ చేయకు, ఇలా బతకబాయి. అది ఒక ఫ్రీ సోల్. వాళ్ళు అలా హ్యాపీగా ఎలా వెళ్తే అలా వెళ్ళని. ఆ వెళ్ళే దారిలో ముళ్ళు రాళ్ళు అనుకుంటూ చూసుకో, అది నీ బాధ్యత. పక్క తీసి నడవండి అంతే తప్ప వాళ్ళని కమాండ్ చేసి నా కొడుకు నాకేమి ఇచ్చాడు, నా కూతురు నాకేమి పెట్టింది, అలా ఆలోచించుకో. వీలైతే నువ్వే పెట్టు, పెట్టలేని రోజున ఏదో ఒకటి చెయ్యి. అంటే పేరెంట్స్ పిల్లల్ని అనొద్దని, పిల్లల్ని పిల్లల్ని బ్లేమ్ చేయొద్దు. కానీ ఇఫ్ యూ కెన్ రియల్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ లైక్ దట్, వాళ్ళు న్యాచురల్గా నిన్ను కూడా చూసుకుంటారు. వాళ్ళకి అంత సహజమైనటువంటి లైఫ్స్ నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఉంటుంది నీ మీద. ఆ ఈజ్ ఉంటుంది వాళ్ళలో, ఆ ఈజ్ ఉంటుంది. సో పిల్లల్ని మాత్రం ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ పారామీటర్స్ లో ఇలా ఉండాలని మాత్రం పెంచకూడదు. ఎస్, షుడ్ గివ్ ది మాక్సిమం ఫ్రీడమ్. కరెక్ట్ సార్, కరెక్ట్. అంటే ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.